హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ బిఎస్ మున్ని. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు గులాబ్ జామున్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను వచ్చేసి ఇక్కడ 2 ప్యాకెట్లు జామున్లు చేస్తున్నానండి. దానికి సరిపడా 1.5 కేజీ, 2 ప్యాకెట్లకి 1.5 కేజీ చక్కెర వేసుకోవాలండి. నేను వచ్చేసి 1 కేజీ పావు కేజీ వేసుకున్నానండి. గ్లాస్తో కొలిచి ఎన్ని గ్లాసులు చక్కెర వేసినానో అన్ని గ్లాసులు నీళ్ళు వేసి మనం చక్కెర తీగ పాకం వచ్చేలాగా పాకం తయారు చేసుకోవాలి. మా ఇంట్లో వచ్చేసి తీపి తక్కువ తింటామండి మేము, అందుకని నేను 1 కేజీ పావు కేజీ వేసుకున్నాను. మీరు ఎక్కువ తీపి తినేటట్టయితే 1.5 కేజీ వేసుకొని చక్కెర పాకం తయారు చేసుకోండి. మీలో ఎవరైనా నా వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు కొట్టే ఒక లైక్ని బట్టి నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయండి. అందుకని వీడియో చూస్తూ లైక్ కొట్టడం మర్చిపోకండి. మనం చక్కెర పాకం తయారు చేసుకోవాలంటే మనం చక్కెర నీళ్లు వేసుకున్నాక పెద్ద మంట పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర అంతా కరిగేంత వరకు మనం చక్కెరని కలుపుతూ పాకం తయారు చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మన పాకం రెడీ అయిపోయింది. నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా పాకం ఇలా కాస్త థిక్గా వస్తే చాలండి, మనకు పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నేను వచ్చేసి ఇక్కడ స్వస్తిక్ కంపెనీ గులాబ్ జామున్లు చేస్తున్నానండి. ప్రజెంట్ నాకు ఇంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి చేస్తున్నాను. మీరు కూడా ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చండి, మీ ఇష్టం అది. మనం ఒక బేషన్ తీసుకొని అందులో 2 గులాబ్ జామున్ ప్యాకెట్లు కట్ చేసి బేషన్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి చేత్తో అంతా కలిపేయండి, లుండలు లేకుండా. ఇలా ఉండలు లేకుండా పిండి అంతా కలిపేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి అందులో 3 టేబుల్ స్పూన్లు మైదా పిండి వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ సోడా పొడి వేసుకోవాలి. మైదా పిండి సోడా పొడి వేసుకున్నాక ఒకసారి పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా పిండిలో బాగా కలిసిపోయేలాగా మనం పిండిని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి అంతా పిండిలో బాగా కలిసిపోయేలాగా మనం కలుపుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి కొంచెం పాలు వేసుకుంటూ మనం పిండిని మెత్తగా కలుపుకోవాలండి. కొంచెం వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలండి. ఒకేసారి వేసేస్తే పిండి పల్చగా అయిపోతుంది. మనకు తగినన్ని పాలు వేసుకుంటూ మనం పిండిని బాగా కలుపుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ పిండి అంతా బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి దానిపైన కాస్త నెయ్యి అప్లై చేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి పిండిని. మన పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. మనం పిండిని కలుపుకునే దాన్ని బట్టి ఉంటుందండి మన జామున్లు ఎలా వస్తాయి అన్నది. నేను ఇక్కడ కలిపిన పిండి చాలా సాఫ్ట్గా వచ్చింది. నేను పిండి కలిపి పెట్టేసి 10 మినిట్స్ అయిపోయిందండి. మనం ముందు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో జామున్లు ఫ్రై చేసుకోవడానికి తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు మనం ఇక్కడ జామున్లు రెడీ చేసుకుందాము.
నేను వచ్చేసి ఇక్కడ అంత చిన్నవి కాకుండా అంత పెద్దవి కాకుండా మీడియం సైజులో చేస్తున్నానండి. మీ ఇష్టం, మీరు చిన్నవి కావాలన్నా చిన్నవి, పెద్దవి కావాలన్నా పెద్దవి చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ చూపించే విధంగా క్రాక్స్ లేకుండా మనం బౌల్స్ రెడీ చేసుకోవాలి. చేతికి కాస్త నూనె అయినా నెయ్యి అయినా అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా క్రాక్స్ లేకుండా మనం బాల్స్ అన్నీ రెడీ చేసుకోవాలండి. మనకు వచ్చేసి స్టవ్ మీద ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం జామున్లన్నీ రెడీ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇక్కడ జామున్లన్నీ రెడీ చేసేసినాను. యాజ్ ఇట్ ఈస్ నేను చూపించినట్టుగా చేయండి ఫ్రెండ్స్. జామున్లు లోపల ఉండలు లేకుండా చాలా చక్కగా చాలా బాగా వస్తాయి. నూనె వేడైపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక్కొక్కటిగా జామున్లు నూనెలో వేసుకోవాలి. చూసి మెల్లగా వేసుకోండి ఫ్రెండ్స్, ఆయిల్ మీద పడకుండా. జామున్లు వేసిన వెంటనే కలపకూడదండి. జామున్లు వేగాక అవే పైకి వస్తాయి. జామున్లు వేసిన వెంటనే మనం గరిటెతో కలిపేసినామనుకోండి జామున్లు విరిగిపోతాయండి. అందుకని వేసిన వెంటనే కలపకండి. నేను ఇక్కడ చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. జామున్లు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి ఇక్కడ మన జామున్లు ఎంత బాగా రంగు వచ్చాయో. ఈ రంగు వస్తే చాలండి. ఇప్పుడు మనం ఏ జామున్లు వేగుతాయో అవి మనం పక్కకు తీసేసుకుందాం. ఇలా మనం జామున్లన్నీ కలుపుకుంటూ రంగు వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలా. నేను వచ్చేసి ఇక్కడ ఇంకో వాయి వేస్తున్నానండి. జామున్లు వేగుతున్నాయి చూడండి. మన గులాబ్ జామున్లు గోల్డెన్ రంగు వచ్చేసినాయండి. ఇప్పుడు తీసి ప్లేట్లో వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇక్కడ జామున్లన్నీ వేయించుకున్నానండి. అవి కాస్త చల్లారనిచ్చి మనం ముందుగా చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వేసుకోవాలి. జామున్లన్నీ చక్కెర పాకంలో వేసేసినాను. జామున్లు చక్కెర పాకంలో వేసినాక గరిటెతో కలపకూడదండి, విరిగిపోతాయి. జామున్లన్నీ ఇలా మనం పాకంలో వేసినాక మనం ఆ ప్యాన్ పెట్టుకుని ఇలా కలపాలండి. ఇలా కలిపి మూత పెట్టేసి 1 గంట వరకు నాననివ్వాలి. అప్పుడు మనకు జామున్లు చక్కెర పాకం అంతా పీల్చుకొని చాలా చక్కగా బాగా వస్తాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను వచ్చేసి ఇక్కడ గంట తర్వాత చూపిస్తున్నానండి మీకు జామున్లు. చూడండి మన జామున్లు చక్కెర పాకం పీల్చుకొని ఎంత బాగా చక్కగా వచ్చాయో. మనం చేసిన దానికంటే పాకం పీల్చుకున్నాక ఇంకాస్త పెద్దవైనాయండి జామున్లు. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం మెల్లగా ఒక్కొక్కటిగా తీసుకొని బౌల్లో వేసుకొని సర్వ్ చేసి చూపిస్తాం మీకు. జామున్లు అయితే అండి లోపల ఉండలు లేకుండా చాలా మెత్తగా జ్యూసీగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను చూపించే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. జామున్లు చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి. వావ్, చూడండి ఎంత బాగా వచ్చాయి మన జామున్లు. ఎలా తయారు చేయాలో నేను చూపించాను కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు నా వీడియో వస్తుందండి, మిస్ అవ్వకుండా చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.